హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్కిల్ తెలుగు. నా పేరు మహేష్. ఈ వీడియోలో ఏంటంటే మనము లాస్ట్ వీడియోలో డేటా టైప్స్ గురించి చూసాం కదా. సో ఈ వీడియోలో ఏంటంటే మనకు ఈ డేటా టైప్స్ యూజ్ చేసి టైప్ కన్వర్షన్, అదేవిధంగా టైప్ కాస్టింగ్ ఎట్లా చేయాలనేది మీ అందరికీ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ అందరికీ ఒక డౌట్ అయితే ఉంటుందన్నమాట, ఈ టైప్ కాస్టింగ్ ఏంటి, టైప్ కన్వర్షన్ అంటే ఏంటి. సో ఈ రెండింటి మధ్య అయితే డిఫరెంట్ ఉంటుందండి. సో నేనైతే ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి, అసలు వీటిని ఎట్లా యూజ్ చేయాలనేది మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జావాలో ఒక డేటా టైప్ని ఇంకో డేటా టైప్కి మార్చాలంటే ఈ టైప్ కాస్టింగ్, అదేవిధంగా టైప్ కన్వర్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ టైప్ కాస్టింగ్ అనేది మనకు 2 వేస్లో డిఫైన్ చేస్తుంటారు. ఒకటి వచ్చి వైడనింగ్ కన్వర్షన్, అదేవిధంగా ఇంకోటి నారోయింగ్ కాస్టింగ్ అనమాట. సో వీటికి డిఫరెన్స్ ఏంటనేది మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చి మనకు వైడనింగ్ కన్వర్షన్ చూద్దాము. వైడనింగ్ కన్వర్షను. సెకండ్ది వచ్చి మనకు నారోయింగ్ కాస్టింగ్. సో ఈ రెండింటి మధ్య మీరు క్లియర్గా డిఫరెన్స్ చూసినట్లయితే ఈ వైడనింగ్ కన్వర్షన్ అనేది ఈజీగా జరిగిపోతుంది అనమాట. ఎందుకంటే సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనకున్న డేటా టైప్స్ ఏంటి? సో ఫస్ట్ వచ్చి బైట్ ఉంటుంది. సో దాని తర్వాత వచ్చి షార్ట్ ఉంటుంది. సో మీకు ప్రీవియస్ వీడియోలో డేటా టైప్స్ వీడియోలో మీకు క్లియర్గా వీటి రేంజెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాని తర్వాత వచ్చి మనకు ఇంటిజర్ ఉంటుంది. సో దాని తర్వాత వచ్చి మనకు లాంగ్ ఉంటుంది. తర్వాత ఫ్లోటింగ్ వాల్యూస్ వస్తాయి. సో ఫ్లోటింగ్ వాల్యూస్లో ఏమో ఉంటాయి, ఫ్లోట్ డబుల్ ఉంటుంది. సో అదేవిధంగా క్యారెక్టర్స్ ఉంటాయి. సో లాస్ట్లో వచ్చి మనకు బూలియన్ అనమాట. సో ఇట్లా చూసుకున్నప్పుడు ఏంటంటే ఈ బైట్ అనేది షార్ట్ కంటే చిన్నది. ఇంకో విధంగా చెప్పాలంటే ఈ షార్ట్ అనేది బైట్ కంటే పెద్దది, ఇంట్ అనేది షార్ట్ కంటే పెద్దది, అదేవిధంగా లాంగ్ అనేది మనకు ఇంటిజర్ కంటే పెద్దది. సో ఇట్లా ఏంటంటే వాల్యూ అనేది పెరుగుతూ పోతున్నాయి అనమాట. సో దీన్నే మనము వైడనింగ్ కన్వర్షన్ అంటాము. సో ఇక్కడ ఏమిటంటే వైడనింగ్ కన్వర్షన్లో బైట్ నుంచి షార్ట్కి ఈజీగా మార్చవచ్చు. ఎందుకంటే బైట్ చిన్నది, షార్ట్ పెద్దది. సో చిన్నదాన్ని పెద్ద దాంట్లో ఈజీగా పెట్టచ్చు అనమాట. సో అదేవిధంగా షార్ట్ కంటే ఇంటిజర్ పెద్దది. సో షార్ట్ని ఇంటిజర్లోకి ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ఒక గ్లాస్ ఉందనుకోండి. సో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఉన్నాయి. సో ఇది ఫస్ట్ వచ్చి బైట్ అనుకుందాం. సో దీని కెపాసిటీ వచ్చి మీకు 10 ml అనుకుందాం. సో సెకండ్ గ్లాస్ దీనికంటే కొంచెం పెద్ద గ్లాస్ ఉంది మన దగ్గర. సో ఇదేంటంటే మనకు ఇంటిజర్ అనుకుందాం, లేకుంటే షార్ట్, ఏదైనా మీ ఇష్టం అది. సో దానికంటే పెద్దది సో ఏముంది, లాంగ్ ఉంటుంది. సో దీని కెపాసిటీ వచ్చి 50 ml, దీని కెపాసిటీ వచ్చి 100 ml అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనము ఈ 10 mlని ఈజీగా 50 ml కంటైనర్లో నింపొచ్చు. అదేవిధంగా 50 mlని ఈజీగా మనము 100 ml కంటైనర్లో ఈజీగా నింపొచ్చు అనమాట. సో ఈ వైడనింగ్ కన్వర్షన్ ఇదే జరుగుతుంది అనమాట. సో మనము ఎటువంటి ఫోర్స్ఫుల్గా చేయాల్సిన అవసరం ఉండదు. ఈజీగా అయితే డేటా అనేది పాస్ అయిపోతూ ఉంటుంది. సో ఇది జావాలో బై డిఫాల్ట్ అవుతుంది అనమాట. సో డిఫాల్ట్ కన్వర్షన్ ఇది. సో మీరు జస్ట్ డేటా టైప్ ఇచ్చేసి దానికి ఆ వాల్యూని అసైన్ చేస్తే ఆటోమేటిక్గా అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు నేను షార్ట్ అని చెప్పి షార్ట్ ఎస్హెచ్ ఈక్వల్ టు ఒక 10 ఇచ్చాను అనుకోండి. సో అదే నేను ఇప్పుడు లాంగ్ ఇచ్చి లాంగ్ ఎల్ఎన్ అని చెప్పి దీన్ని ఎస్హెచ్ అసైన్ చేసామనుకోండి. ఇక్కడ ఏం చేస్తున్నామంటే షార్ట్ని లాంగ్లోకి కన్వర్ట్ చేస్తున్నాము. సో ఇక్కడ ఇది ఈజీగా జరిగిపోతుంది, ఎందుకంటే ఇది వైడనింగ్ కన్వర్షన్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి. సో చిన్న వాల్యూని పెద్ద వాల్యూలోకి పంపిస్తున్నాము. సో అదే ఇప్పుడు నేను ఇక్కడ నారోయింగ్ కన్వర్షన్ చూసినట్లయితే నారోయింగ్ కాస్టింగ్ అంటారు అనమాట. సో ఈజీగా మనము చిన్న దాంట్లో నుంచి పెద్ద దాంట్లోకి మూవ్ చేసేటప్పుడు దాన్ని కన్వర్షన్ అంటాము. ఎప్పుడైతే మనం ఫోర్స్ఫుల్గా డేటాని ఒక దాంట్లోంచి ఇంకో దాంట్లోకి పంపిస్తున్నామో దాన్ని కాస్టింగ్ అంటాం అనమాట. సో ఇక్కడ మీరు ఇప్పుడు 10 ml వాటర్ని 50 ml కంటైనర్లో పెట్టినప్పుడు మీకు ఎటువంటి వాటర్ వేస్టేజ్ అనేది జరగదు అనమాట. సో కంప్లీట్గా 10 ml అని 50 ml కంటైనర్లోకి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ చూసినట్లయితే మీకు ఫస్ట్ అయితే ఇప్పుడు లాంగ్ ఉంది. సో లాంగ్ తర్వాత మీరు ఇంటిజర్ ఉంది. సో ఫైనల్గా మనకు బైట్ అనేది అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే దీని కెపాసిటీ వచ్చి 100 ml, దీని కెపాసిటీ 50 ml, దీని కెపాసిటీ వచ్చి 10 ml. సో ఇది లాంగ్, ఇంటిజరు, అదేవిధంగా బైట్ అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ 100 mlని ఎప్పుడైతే మనము 50 ml దాంట్లో ఫోర్స్ఫుల్గా మూవ్ చేస్తామో ఇక్కడ కొంచెం వాటర్ అనేది వేస్ట్ అయిపోతుంది అనమాట. సో ఎందుకంటే 100 ml 50 ml పట్టదు. సో దీనికి వల్ల ఏమవుతుందంటే మనకు డేటా లాస్ అనేది ఉంటుందన్నమాట. ఈ టైప్ నారోయింగ్ కాస్టింగ్లో మీకు
డేటా లాస్ అనేది ఉంటుంది. సో వీటిల్నే మనము ఇంకొక పేరు ఉంటుందండి వీటికి. ఇక్కడ దీన్ని వైడ్నింగ్ కన్వర్షన్ని ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటాం. సో ఇంప్లిసిట్ అంటే ఇంటర్నల్గా జరుగుతుంది. సో ఎక్స్ప్లిసిట్ అంటే మనం ఫోర్స్ఫుల్గా చేస్తున్నాం అనమాట. సో దీన్ని ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అనేది పిలుస్తాము. సో ఇక్కడ డేటా లాస్ అనేది మీకు క్లియర్గా అయితే కనబడుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనము జావాలో ఉన్న టైప్ కన్వర్షన్ అదేవిధంగా క్యాస్టింగ్ అయితే మనం డిఫైన్ చేయొచ్చు. సో మీకు ఈజీగా అయితే నేను ఎగ్జాంపుల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఒకసారి మనం ప్రోగ్రామేటికల్గా దీన్ని ఎట్లా అనేది ఒకసారి చూద్దాము. సో ఏమేమి ఎర్రర్ వస్తాయి మనకు కన్వర్షన్ ఫోర్స్ఫుల్గా చేయడం వల్ల అనేది మీకు క్లియర్గా అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ప్రీవియస్ వీడియో చూడనట్లయితే మీకు జావా డేటా టైప్స్లో మీకు క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీటి రేంజెస్ ఎట్లుంటాయి ఏంటనేది. సో నేను రేంజ్ వైజ్గా అయితే నేను రాసుకుంటూ వచ్చాను అనమాట. సో ఫస్ట్ అయితే బైట్ ఉంటుంది. సో బైట్ కంటే షార్ట్ పెద్దది, షార్ట్ కంటే ఇంట్ పెద్దది, ఇంట్ కంటే లాంగ్ పెద్దది ఉంటుంది, లాంగ్ కంటే ఫ్లోట్ పెద్దది ఉంటుంది, దాని తర్వాత డబుల్ వస్తుంది అనమాట. సో ఈ క్యారెక్టర్ బూలియన్ అనేది డిఫరెంట్ టైప్స్ అనమాట. సో దీంట్లో ఏంటంటే మనము నంబర్స్ని చూసుకున్నట్లయితే ఇవన్నీ ఉంటాయన్నమాట నంబర్స్లో. సో మనకు ఇప్పుడు టైప్ కన్వర్షన్లో మనకు 2 టైప్స్ చెప్పాను కదా. సో ఫస్ట్ వచ్చి వైడ్నింగ్, ఇంకొకటి వచ్చి నారోయింగ్ కదా. సో ఫస్ట్ అయితే మనం వైడ్నింగ్ గురించి అయితే మాట్లాడదాము. సో వైడ్నింగ్లో ఏంటంటే మనకు సో ఇక్కడ ఎటువంటి డేటా లాస్ అనేది ఉండదన్నమాట. సో మీరు ఈజీగా అయితే మీరు కన్వర్షన్ చేయొచ్చు వైడ్నింగ్ కన్వర్షన్లో. ఎందుకంటే మీరు చిన్న వాల్యూస్ని పెద్ద వాల్యూలో పెట్టేటప్పుడు మీరు వైడ్నింగ్ కన్వర్షన్ అయితే వాడతారు. సపోజ్ నేను ఇప్పుడు బైట్ ఉంది కదా. సో ఈ బైట్ అనేది మీకు వీటన్నిటిలో సెట్ అవుతుంది అనమాట. సో మీకు కావాలంటే ఒకసారి చూపిస్తాను చూడండి. సో వైడ్నింగ్ కన్వర్షన్ అనేది జావా అనేది డిఫాల్ట్గా చేస్తుంది. సో దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు, డేటా లాస్ అనేది ఉండదు అనమాట. సపోజ్ నేను ఇప్పుడు షార్ట్లో ఉంది, ఈ బైట్ని నేను షార్ట్లోకి కన్వర్ట్ చేయాలనుకోండి. సో ఇక్కడ 1 2 3 4 ఉంది షార్ట్లో. ఇది కాస్త ఏమవుతుందంటే 1 to 7 అయిపోతుంది అనమాట. సో నేను చూడండి ఇప్పుడు షార్ట్ అని ఆ వేరియబుల్ తీసుకొని సేమ్ వేరియబుల్, సో దాంట్లోకి నేను బైట్ని కన్వర్ట్ చేస్తున్నా. సో ఇక్కడ ఏమైనా ఎర్రర్ వచ్చిందా? రాలేదు. ఎందుకంటే ఈ షార్ట్ అనేది బైట్ కంటే పెద్దది కాబట్టి సో ఈజీగా అయితే ఈ బైట్ని అయితే షార్ట్లో పెట్టచ్చు. సో నేను ఇప్పుడు షార్ట్ వాల్యూ ఎంత ఉందో ప్రింట్ చేస్తాను. ప్రింట్ చేసినప్పుడు ఇంకా 1 2 3 4 ప్రింట్ అవ్వదు, 1 to 7 ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఇది వాల్యూ అనేది ఇక్కడ చేంజ్ అయిపోయింది అనమాట. సో నేను ఇప్పుడు ఒకసారి ప్రింట్ చేస్తాను చూడండి. సో షార్ట్ ప్రింట్ చేసినప్పుడు నేను ఒకసారి రన్ చేస్తున్నాను ప్రోగ్రామ్, ఏమవుతుందో చూడండి. ఇక్కడ 1 to 7 వచ్చింది చూడండి. సో మనకు షార్ట్లో కూడా ఇప్పుడు 1 to 7 ఉందన్నమాట. సో అదే ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇంట్లోకి బైట్ని ప్రింట్ చేస్తాను. ఇంట్ వచ్చి ఐ కదా వేరియబుల్ వచ్చి. సో ఓకే, బైట్ ప్రింట్ చేస్తాను. సో ఇప్పుడు మీకు ఏమవుతుంది, ఇంట్లో కూడా ఇప్పుడు 1 to 7 ఉంటుంది, 2 3 4 5 అనేది ఉండదు అనమాట. ఎందుకంటే ఈ ఇంట్లోకి మనము ఈ బైట్ని ఇన్సర్ట్ చేసాము. సో కాస్టింగ్ అనేది జరిగిపోయింది అనమాట ఇక్కడ. సో ఇప్పుడు ఏంటంటే నేను ఐని ప్రింట్ చేస్తున్నా చూడండి. సో మీరు ఐని ప్రింట్ చేసినా కానీ మీకు సేమ్ 1 to 7 వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఇంట్లోకి షార్ట్ని ప్రింట్ చేస్తా. సో షార్ట్ అనేది ఇంటి కంటే చిన్నది. సో ఆబ్వియస్గా మనం ఇంట్లోకి కన్వర్ట్ చేయొచ్చు. సో షార్ట్లో ప్రింట్ చేసినప్పుడు ఇంటి వాల్యూ ఏమవుతుంది, 1 2 3 4 అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ షార్ట్లో ఉన్న వాల్యూ ఇంట్లోకి వచ్చేసింది. సో ఇప్పుడు నేను ఇంటికి ప్రింట్ చేసినప్పుడు మీరు ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ రన్ చేసినప్పుడు మీకు ఆల్రెడీ షార్ట్లో బైట్ ఉంది. సో ఈ బైట్ వాల్యూ ఎంత 127. సో షార్ట్లో బైట్ ఉంది కాబట్టి ఆబ్వియస్గా ఇక్కడ ఇంట్లో కూడా బయటే వచ్చేస్తుంది అనమాట. సో నేను ఇప్పుడు ఇది తీసేస్తాను అనుకోండి. సో ఫస్ట్ వాల్యూ ఇప్పుడు ఏమవుతుంది, ఇంట్లో ఏముంటుంది అంటే 1 2 3 4 ఉంటుంది. ఒకసారి చూద్దాము చూడండి, 1 2 3 4 వచ్చింది కదా. సో ఇక్కడ మామూలుగా అయితే ఇంటి వాల్యూ 2 3 4 5, బట్ నేను షార్ట్ని ఇంటికి కన్వర్ట్ చేశాను కాబట్టి ఇక్కడ 1 2 3 4 వచ్చేసింది. ఇట్లా మీరు చిన్న వాల్యూని వీటిలో ఏ పెద్ద వాల్యూకైనా మీరు డైరెక్ట్గా అయితే అసైన్ చేయొచ్చు అనమాట. సో ఇది టైప్ కన్వర్షన్ అనమాట. సో వైడ్నింగ్ కన్వర్షన్ అంటారు దీన్ని. సో మీకు ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉండదు, మీకు ఎటువంటి డేటా లాస్ ఉండదు. ఈవెన్ మీరు ఇంటిని ఫ్లోట్గా కూడా కన్వర్ట్ చేయొచ్చు. అది ఎట్లా చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను ఫ్లోట్ వాల్యూ ఏముంది, ఎఫ్ఎల్టీ కదా. సో ఎఫ్ఎల్టీ ఇచ్చి మీరు ఇంటి వాల్యూ ఇచ్చామంటే ఇంట్లో ఎంత ఉంది, 2 3 4 5 ఉంది. సో ఇప్పుడు మనం ఫ్లోట్ని ప్రింట్ చేద్దాము. ఎఫ్ఎల్టీని ప్రింట్ చేస్తే ఏమవుతుందో ఒకసారి చూడండి. సో మీకు ఇంట్లో ఉన్న వాల్యూ 2 3 4 5 అయితే ప్రింట్ అయిపోయింది. ఇక్కడ 0.0 ఎందుకు ప్రింట్ అయిందంటే ఫ్లోట్ ఎప్పుడు డెసిమల్ నెంబర్స్ని ఇండికేట్ చేస్తుంది, ఫ్లోట్ డబుల్. అందుకనే ఏం వాల్యూ లేకపోయినా డిఫాల్ట్గా 0 అనేది ఫ్లోట్కి అయితే అసైన్ అయిపోతుంది అనమాట. సో అట్లా మీరు ఈజీగా అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము నారోయింగ్ కాస్టింగ్ గురించి మాట్లాడుకుందాము. సో దీన్ని తీసేస్తే ఇప్పుడు నేనేం చేస్తానంటే షార్ట్ని బైట్లోకి కన్వర్ట్ చేయాలని చూస్తా.
అప్పుడు ఏమవుతుంది, ఇది షార్ట్ అనేది బిగ్ వాల్యూ, బయట అనేది చిన్న వాల్యూ. పెద్ద వాల్యూని చిన్న వాల్యూలో పెట్టేటప్పుడు ఏమవుతుందంటే మీకు ఎర్రర్ వస్తుంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే బైట్ని షార్ట్లోకి కన్వర్ట్ చేస్తాను. ఇక్కడ మీకు కంపైల్ టైంలోనే ఎర్రర్ వచ్చేసింది చూడండి. ఇక్కడ ఏం చెప్తుంది, రిక్వైర్డ్ టైప్ బైట్, నేను షార్ట్ని ఫోర్స్ఫుల్గా పెడుతున్నానని చెప్తుంది. ఇట్లాంటి టైంలో ఏమవుతుందంటే మీకు ఎర్రర్ అనేది వస్తుంది. ఈవెన్ మీరు రన్ చేసినా కానీ మీకు ఇక్కడ పాసిబుల్లీ లోసీ కన్వర్షన్ ఫ్రమ్ షార్ట్ టు బైట్ అని మీకు ఎర్రర్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో దీన్ని మనం ఫోర్స్ఫుల్గా చేయాలంటే ఇక్కడ ఏం చేయాలంటే దాన్ని చెప్పాలి, నేను ఏ దాంట్లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను అనేది మీకు క్లియర్గా అయితే దానికి చెప్పాలన్నమాట. సో నేను షార్ట్ని బైట్లోకి కన్వర్ట్ చేస్తున్నాను అని ఫోర్స్ఫుల్గా దానికి చెప్పాలన్నమాట. సో అప్పుడు మాత్రమే ఇది యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు మీరు నేను system.out.println నేను ప్రింట్ చేస్తాను చూడండి, బైట్లో ఇప్పుడు ఎంత వాల్యూ ఉంటుంది. సో బైట్ మ్యాక్సిమం కెపాసిటీ అంతా ఒకసారి రన్ చేస్తున్నాను చూడండి, మీకు ఐడియా వస్తుంది. సో -46. సో ఇది మీకు నారోయింగ్ కన్వర్షన్లో ప్రాబ్లము. సో మీకు కన్వర్ట్ అయితే అవుతుంది, బట్ మీరు ఎక్స్పెక్టెడ్ వాల్యూ అయితే అక్కడ రాదనమాట. సో ఇప్పుడు ఇంకొకటి చెప్తాను. క్యారెక్టర్స్ ఉంది కదా, ఇక్కడ క్యారెక్టర్ని మనం ఇంట్లో కన్వర్ట్ చేయొచ్చా లేదా అనేది ఒకసారి చూద్దాము. సో నేను I = CH అని ఇస్తాను, తీసుకుంటుంది. ఎందుకంటే క్యారెక్టర్లో ఏ ఉంది, ఏకి ఒక ASCII వాల్యూ ఉంటుంది. ఒకసారి చూద్దాం ఏకి ASCII వాల్యూ ఎంత ఉంటుందని. సో ఏకి ASCII వాల్యూ వచ్చి 97. ఓకే, సో కాబట్టి ఈ CHలో 97 ఉన్నట్టుగా ఇది ఇంటిజర్ అనేది తీసుకుంటుంది అనమాట. సో ఇంటిజర్ రేంజ్ వచ్చి మీకు చాలా ఎక్కువ ఉంటుంది. సో 97 కంటే ఎక్కువ ఉంటుంది అనమాట. అందువల్ల ఈ క్యారెక్టర్ని కూడా ఇది ఇంటిజర్ అనేది యాక్సెప్ట్ చేసింది. సో ఒకసారి చూద్దాం అది ఎట్లా వస్తుంది అనేది. మీరు చూసారా, దాని యొక్క ASCII వాల్యూ అయితే ప్రింట్ అయింది. సపోజ్ నేను ఇక్కడ B ఇచ్చాను అనుకోండి, మీకు బీకి ఉన్న ASCII వాల్యూ అయితే ప్రింట్ అవుతుంది అనమాట. సో 98 ప్రింట్ అయింది. సో మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు B యొక్క ASCII వాల్యూ ఎంత అని చెప్పి. ఇక్కడ క్యాపిటల్ B తీసుకున్నట్టుంది, స్మాల్ b ASCII వాల్యూ. ఇక్కడ స్మాల్ b ASCII వాల్యూ వచ్చి మీకు 98. సో ఇందాక అది క్యాపిటల్ B తీసుకున్న వల్ల మీకు 60 సంథింగ్ చూపించింది. సో అదనమాట. ఈ విధంగా మీరు 2 వేస్లో అయితే వైడనింగ్ కన్వర్షన్ అదేవిధంగా నారోయింగ్ కన్వర్షన్ అయితే చేయొచ్చు అనమాట. సో అది ఫ్రెండ్స్ టోటల్గా ఈ వీడియో గురించి. సో టైప్ కన్వర్షన్ అంటే ఏంటి, టైప్ కాస్టింగ్ అంటే ఏంటి, క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే కింద నా సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మరిన్ని జావా సిరీస్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. సో నాలెడ్జ్ వీడియోస్ మీరు ఖచ్చితంగా అయితే సపోర్ట్ చేయండి ఛానల్ని. సో నేను ఎటువంటి ప్రమోషన్స్ ఏమీ చేయట్లేదు, డైరెక్ట్ మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు నాలెడ్జ్ని ట్రాన్స్ఫర్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అయితే మళ్ళీ కలుద్దాం. అంతలో సెలవు. దిస్ ఈజ్ మహేష్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.